హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ ఫండాస్. ఈ వీడియోలో మనం చికెన్ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ వేసి అందులో ఉప్పు, పసుపు, కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఆయిల్ వేసి బాగా కలుపుకొని 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ను 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చికెన్ నీటిని వదిలే వరకు కలుపుతూ ఉడికించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత కారం వేసి కలుపుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు పూర్తిగా మ్యాష్ అయ్యే వరకు ఉడికించుకొని అందులో ధనియా పౌడర్, చికెన్ మసాలా, తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకొచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలుపుకొని 1 నిమిషం తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర వేసి అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, ధనియా పౌడర్, కారం, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఆయిల్, కొత్తిమీర, వాటర్, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒకవేళ ప్యాన్ అడుగంటుతుంటే కొన్ని వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, టమాటా, గోంగూర మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని తగినంత ఉప్పు వేసి మ్యాషర్తో మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న గోంగూరను ముందుగా ఉడికించుకున్న చికెన్ కర్రీలో వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి.